యా ఏదైనా మీది పట్టుకోనా ఇంకెవరిదైనా పట్టుకోనా చెప్పండి గుడ్ చెప్పండి ఇక్కడ ఇంతమంది జనం కనిపిస్తుంటే ఏ మూవీ అనుకుంటారండి అఫ్కోర్స్ మా సూర్యనే కదా మార్నింగ్ 8 o'clock వచ్చాయమండి సూర్య మూవీకేగా 2-3 మూవీస్ అంటే ఎవరైనా ఈ టైంకి మూవీ పెడతారా మూవీ చాలా అంటే చాలా బాగుందండి సూర్య యాక్టింగ్ కానీ చాలా బాగుంది మెయిన్ థింగ్ సూర్య నాకు ఎందుకు ఇష్టం అంటే వీల్ ఎక్స్పెక్ట్ ఉమెన్స్ అండ్ తను తన వైఫ్కి చూపించి కేరింగ్ ఐ విష్ నాకు కూడా అలాంటి హస్బెండ్ రావాలని చెప్పి లేడీస్ ఫైటింగ్ చాలా బాగుందండి లాస్ట్లో కార్తిక్ ఎంట్రీ హైలైట్ అనిపించింది కొంచెం కొంచెం గిలెట్ ఫీల్ అయింది కొంచెం ఓకే అనిపించింది సాంగ్ ఇప్పుడు పాడమంటారా ఏంది ఐ కాంట్ డాన్స్ ఇప్పుడు వద్దులండి బాగుందండి మూవీ చాలా బాగుంది సూర్య గారి గెటప్ చాలా డిఫరెంట్గా ఉంది ఫైట్ బాగుంది కార్తిక్ గారి ఎంట్రన్స్ బాగుంది అంతా బాగుంది బాబ్తో ఉన్న కనెక్షన్ బాగుందండి తన ఫైట్ చాలా బాగుంది తన గెటప్ బాగుంది నాకు కంగువా రోల్ బాగుంది సాంగ్స్ పెద్ద ఏం లేదు ఫైట్ బాగుంది యాక్టింగ్ మాత్రం చాలా చాలా బాగా చేశారు విలన్ రోల్ ఇంకా సూపర్ అండ్ మెయిన్ పిల్లోడు వెళ్ళేటప్పుడు కంగువా అని పిలుస్తాడు కదా దట్ వాజ్ లైక్ కొంచెం గూస్ బంప్స్ టైప్ ఉండే బీజిఎం ఎలా అనిపించింది సో బీజిఎం ఎలా ఉంది డిఎస్పీ గారు చాలా ఓకే అంటే బేసిక్ ఏంటంటే హీరోయిన్ గారు దిశా పటాని రోల్ కూడా కొంచెమే ఉంది కొంచెం మంది నెగిటివ్ కొంచెం ఉన్నా బట్ షీ వాజ్ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి 10 of 10 అంటే 300 crores బడ్జెట్ పెట్టింది సినిమాకి అది కలెక్షన్ రాబడుతుంది సినిమా మరి 100 కోట్లు వచ్చింది పక్క 300 crores పెట్టింది 3 days లో 100 కోట్లు పక్కా వచ్చిందండి 3 days లో 100 crores పక్కా వస్తుంది కుండా ఫస్ట్ ఎంట్రీ అయితే నా హార్ట్ టచ్ అయిందండి బికాజ్ నా సూర్య నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈజ్ మై ఫేవరెట్ హీరో సో ఎంట్రన్స్ నాకు చాలా బాగా నచ్చింది ఒకటి అంటే పార్ట్ 2 కూడా ఉంది కదా డెఫినెట్గా ఈగర్గా వెయిట్ చేసే విధంగా పార్ట్ 2 కోసం 2 రోజులు పడుకోవద్దేమో పార్ట్ 1 కోసం 1 day నైట్ పడుకోలేదు నేను సూర్య లుక్స్ ఎలా ఉన్నాయి చెప్పలేనండి నాకు సిగ్గు వస్తుంది కొంచెం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు అని అంటున్నారు సూర్య గారు మరి ఎంతవరకు కంటెంట్ లేదా నా సినిమాలో అదే చెప్తున్నా స్టోరీ లేదు కంటెంట్ లేదు సినిమా మొత్తం అరుచుకోవడం తప్ప ఇంకేం కనిపించలేదు నాకు చెవులు చిల్లులు పడుతున్నాయి ఒక సైడ్ నుంచి ఎంతసేపు అదేమంటారు మనం ఆచార్యాలు చూసినట్టు ఒక దీవిలో ఉండి ఆ దీవి పేరు తలుచుకోవడం ఆ దీవిలో ఉన్న జనాలను పిలుచుకోవడం తప్ప ఇంకా సినిమాలో ఏం లేదన్న పాదఘట్టంలా ఉంది ఇంకోటి యాక్షన్ సీక్వెన్సెస్ అసలు ఇంకా చాలా బాగా ప్లాన్ చేయొచ్చు యాక్షన్ సీక్వెన్సెస్ అక్కడ ఉన్న మనకి ఇప్పుడు ఇంప్రవైజ్ అయింది టెక్నాలజీ కూడా చాలా బాగా ప్లాన్ చేసి ఉండొచ్చు సూర్య గారి కట్అవుట్ని యూజ్ చేసుకొని బట్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా మొత్తం డొల్లా అంతే డొల్లా నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు సూర్య గారి గురించి ఆయన ఒకటే చెప్తా నేను ఆయన కష్టపడ్డారు మూవీకి ప్రాణం పెట్టేశారు నేను కంగువా సినిమా వచ్చాను కాకపోతే గోదావరి నన్ను ఇంటిమేట్ చేసుకోవడానికి నేను ఈ టైప్ గెటప్ వేసుకున్నాను 3 రోజుల నుంచి పిల్లలు ఎరుకుమ్మేత ఇంట్లో పెట్టుకుని మరి అటువంటిది ఏసీ బుక్ చేసుకుందాం మనశ్శాంతిగా పడుకుందాం అని కళ్ళొడెట్టుకుని వచ్చిన నన్ను కంగువా సినిమా లేపేసింది భయ్యా నిజంగా చాలా బాగుంది 1 man షో అనొచ్చు ఖచ్చితంగా ఇది ఇప్పుడు మనశ్శాంతికి ఇంటికి వెళ్ళి ఆ పిల్లడానికి పోరు అనే ఒక డైలాగ్ ఉంటుంది అనమాట ఆ డైలాగ్ మామూలుగా ఉండదు ఖచ్చితంగా అది వేసి పడేది అందులో థ్యాంక్ యూ చేంజెస్ చేస్తే వర్కౌట్ అయితే లేకపోతే బోరింగ్ గానే ఉండొచ్చు ఆల్ ది బెస్ట్ సూర్య కూడా ఉందంటారు అది ఎలా వర్కౌట్ అయింది అది సూర్య గారు తమ్ముడు కార్తీక్ గారు వచ్చారనమాట అది చాలా బాగుంది అంటే గ్రాఫిక్స్ కానీ ఏమైనా వర్కౌట్ అవ్వలేదంటారు అన్ని వర్కౌట్ అయినాయి అన్ని బాగున్నాయి డిఎస్పీ గారి మ్యూజిక్ ఎలా ఉందా చాలా బాగుంది డిఎస్పీ గారు జస్ట్ ఆసమ్ ప్రతి సెకండ్ ఆయన ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు మూవీలో వచ్చే సిచ్యువేషన్ తగ్గట్టుగా మ్యూజిక్ ఇచ్చారు అది చాలా బాగుంది మ్యూజిక్ డైరెక్షన్ యాక్టింగ్ నెంబర్ 1 స్టోరీ వైజ్ లాగింగ్గా ఉంది థ్యాంక్ యూ సూర్య యాక్టింగ్ చించేశాడు క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది దేవరాజ్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన 40 minutes క్లైమాక్స్ కంగువాలో ఉంది
ఎరగదీశాడు. పవర్ఫుల్ గా ఉంది, పర్లేదు, బాగానే ఉంది, చాలా బాగుంది. హిట్, సూపర్ హిట్. போர்ஷன்ஸ் எல்லாம். அதுக்கப்புறம் நெக்ஸ்ட்டு கங்குவா ஓல்டு வெர்ஷன் ரொம்ப சூப்பராக இருந்துச்சு. அதில் வந்து கார்த்தியோட ப்ரெசன்ஸ் ரொம்ப சஸ்பென்ஸாகவும் லாஸ்ட் ஃபைனலில் பாபி டியோல் செத்ததுக்கப்புறமா காட்டியிருந்தாங்க. லாஸ்ட்டில் ஃப்ரான்சிஸ் வச்சு லீடு முடிச்சிருக்காங்க செகண்ட் ஹாஃப்க்கு. கங்குவா மஸ்ட் வாட்ச், நல்லா இருந்துச்சு. నాట్ బాహుబలి అండ్ కేజీఎఫ్ రేంజ్ అంత రేంజ్ లేదు. విజువల్స్ ఆర్ ఓకే. ట్విస్ట్లు బాగున్నా డిఫరెంట్ గా ట్రై చేశారు. బట్ యా లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? ప్లస్ ఇస్ బీజిఎం, విజువల్స్ ఆర్ క్రేజీ, సూర్యాస్ థింగ్ ఇస్ క్రేజీ. మైనస్ ఇస్ స్టోరీ అంత గ్రేట్ లేదు, కంటెంట్ లేదు. అంటే సూర్య తప్ప మూవీలో చెప్పుకోదగ్గ లేదు అంటున్నారు. సూర్య తప్ప మూవీలో అంతేం లేదు, నో నథింగ్. సొసైటీకి అయితే అస్సలు లేదు స్టోరీ. అంటే కార్తీ వచ్చినప్పుడు హై ఉందా లేదా? కార్తీ వచ్చినప్పుడే కొంచెం లాస్ట్ లో ట్విస్ట్ బాగుంది, బికాస్ అది ఎక్స్పెక్ట్ చేయలేదు. కార్తీస్ ఎంట్రీ వాజ్ రియల్లీ గుడ్. మేబీ నెక్స్ట్ పార్ట్ లో కార్తీ అండ్ సూర్యకి మధ్యలో ఫైట్స్ ఉంటాయేమో. మగధీర టైప్ అంటే దట్స్ అన్ ఎమోషన్ కదా, ఇక్కడ అంత ఎమోషన్ కనిపించలేదు. మేబీ దిస్ ఇస్ అగైన్ ఫర్ ఎ ఫైట్ అని అనిపించింది. అది పిల్లోడ అమ్మాయి అబ్బాయి అర్థం కాదు, బికాస్ ఫేస్ అమ్మాయిలో ఉంది. ఎమోషన్ ఇస్ ఓకే, ఫైట్స్ ఓకే. సూర్య కోసం అయితే తప్పకుండా రావచ్చు. బీజిఎం ఎలా అనిపించింది? బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్, క్రేజీ ఉంది బీజిఎం అయితే. అండ్ వాచ్ ఫర్ సూర్య అండ్ బీజిఎం. ఎస్, గెస్ట్ అపీరెన్సెస్, క్యామియోస్ ఎన్ని వచ్చినా సూర్య గారి వన్ మ్యాన్ షో. ఇది ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది, సూర్య యాక్టింగ్ బాగుంది. సో ఇది మనం ఏమంటాం, ఆ పీరియాడిక్ సెటప్ బాగుంది అనమాట. ఆర్ట్ వర్క్ అంతా బాగుంది, కానీ కాకపోతే మనకు మూవీ అప్పుడప్పుడు చూసేటప్పుడు కొంచెం లౌడ్ అయిపోతుంది అనమాట. సో పెద్ద ఎమోషన్స్ నాకైతే కనెక్ట్ కాలేదు, ఎందుకంటే మనం బాహుబలి 1, బాహుబలి 2, మగధీర సో ఎన్నో చూసాం అనమాట. రీసెంట్గా తాంగలాను కూడా ఇట్లాంటి మూవీనే అనమాట. సో మనం ఎన్నో చూసాం కాబట్టి నాకు ఓకే, మూవీ చూసేంత వరకు ఓకే. అక్కడక్కడ కొంచెం పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి కదా. మనకు వచ్చేసి సూర్య యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. క్యామియోస్ కొన్ని చెప్పకూడదు, కొన్ని చిన్న చిన్న క్యామియోస్ చెప్పొచ్చు. అనిరుద్ధ్ కావచ్చు, లేకపోతే మూవీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాబీ డియోలో, కోవై సలరా. సో వీళ్ళంతా చూసేటప్పుడు ఓకే, నాకు ఒక స్లైట్లీ మోర్ దాన్ యావరేజ్ అంటే అబో యావరేజ్ మూవీ లాగా నాకు అనిపించింది అనమాట. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసేంత అయితే లేదు. అండ్ డిఎస్పి బీజిఎం అంటే అక్కడక్కడ నాకు కొంచెం కంగువా బీజిఎం కావచ్చు, ఒక 2-3 బీజిఎంలు బాగానే ఉంది, కానీ డిఎస్పీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ అయితే కాదు. అండ్ దిశా పతానాని వాడుకున్నారు, దిశా పతాని హీరోయిన్ని స్టార్టింగ్లో ఫ్రాన్సిస్ అప్పుడు. అన్నీ బాగుంది, సరికొత్తగా ఉంది. ఆల్మోస్ట్ సూర్య మూవీస్లో కొత్తగా ఉంటాయి, మంచి క్యారెక్టర్లు చేస్తారు, ఆల్మోస్ట్ మంచి స్టోరీతో వస్తారు. సో ఇందులో కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా ఉంది. పార్ట్ 2 కూడా రాబోతుంది. అందులో కార్తీ కూడా ఎంట్రీ చాలా బాగా అనిపించింది నాకు. ఐఎమ్ సో హ్యాపీ. సూర్య యాక్టింగ్ మనం చెప్పలేం కదా మాటల్లో. కొత్తగా ఉంటుంది ఆయన యాక్టింగ్. సో అందుకని చెప్పి నాకు చాలా బాగా నచ్చింది. విలనా? విలన్ కూడా చాలా బాగా, చాలా మ్యూజిక్ బాగుంది, చాలా బాగా అనిపించింది నాకు. విజువల్స్ కూడా ఇప్పటిదాకా చూసిన మూవీస్లో కంటే కూడా ఇంకా విభిన్నంతో చాలా బాగా అనిపించింది. సో హ్యాపీ, సూపర్ ఉంది మూవీ, చాలా బాగుంది. కార్తీ చాలా బాగుంది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ విధంగా అని చెప్పి. పార్ట్ 2 ఉంది కదా, ఇప్పటిదాకా స్లో అని ఏం లేదు. అయ్యో, ఫ్యామిలీ అందరూ వచ్చారు, ఫ్యామిలీ అందరూ బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగుంది. 1000 కాదు, 2000 కోట్లు 2000 కోట్లు. చాలా బాగుంది, చాలా బాగా. జస్ట్ బికాజ్ ఆ ఫ్యాన్ బేస్ కొంచెం సూర్యకి తక్కువ ఉండింది కాబట్టి యావరేజ్ టాక్స్ రావచ్చేమో, కానీ సూర్య అయితే అదరగొట్టాడు. బాగుందండి. డిఎస్పి మ్యూజిక్ బాగుంది. బాబీ డియోల్ క్యామియో కాదు, కెమెరా ప్రెజెన్స్ బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ కంగువా 2కి ఒక మంచి బిగినింగ్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ అయితే చాలా 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 హైనిచ్చింది, చాలా బాగుంది. చిన్న బాబు బాగా చేశాడు. అది అదిరిపోయింది అసలు. ఆ సీక్వెన్స్ అయితే హైలైట్ ఆఫ్ ది మూవీ అనమాట. అది అక్కడ లేడీస్ ఫైట్ చేస్తున్న సూర్యనే లేడీస్లో వచ్చి ఫైట్ చేస్తున్నట్టు ఆ రిప్రజెంటేషన్, ఆ ఎగ్జిక్యూషన్ చాలా చాలా బాగుంది. డైలాగ్స్ ఏం లేవండి, అన్ని అరుపులే. కంగువా చాలా బాగుందండి. సూర్య అద్దరు కొట్టాడు. సూర్యకి మెసేజ్ రీచ్ అవ్వాలి, సూర్య ఫ్యాన్స్కి ఇది ఒక విజువల్ ట్రీట్.
సూర్య ఇస్ వన్ మ్యాన్ షో. సూర్య తన బ్లడ్ అండ్ హార్ట్ పెట్టి చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా సూర్య కోసం, సూర్య ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. కార్తిక్ గారు కూడా ఉన్నారు కదా, ఎలా అనిపించింది? క్లైమాక్స్ అది స్పాయిల్ చేయకండి అని ఆల్రెడీ చెప్పాం, మళ్ళీ క్లైమాక్స్ గురించి అడగండి బికాస్ క్లైమాక్స్ ఒక హైనిచ్చింది. కంగువా 2కి ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సూర్య కార్తీ అద్దరు కొట్టారు అండ్ సూర్య అయితే అసలు వావ్.